సీతమ్మను మనవాడే భద్రాది రామయ్య, అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూర్యుడు, సార్వత్రిక సవాల్, నేడే నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకారం, ప్రధాన పార్టీలకు నేతలకు ప్రతిష్టాత్మకం, గంజాయి మిల్క్ షేక్, మత్తు ముఠాయిల నయాదంద పొడిగా మార్చి విక్రయం, అస్త్రశస్త్రాలతో సిద్ధమైన కాంగ్రెస్, బరాసా, భాజపా ఇప్పటికే ప్రచారానికి నాంది. అందరి దృష్టి రెండంకెల స్థానాలపైనే. బ్యాలెట్తో ఎన్నికలంటే భాజపాకు భయం ఎందుకు? ఈవీఎంలపై జనాలకు విశ్వాసం లేదు. దక్షిణ భారతంపై మోదీకి చిన్న చూపు. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారు. వయనాడ్ ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని, మన దేశంలో బ్యాలెట్ ఎన్నికలంటే భాజపాకు, ప్రధాని మోదీకి భయం ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్టాత్మక పోరుకు తెరలేస్తోంది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడడంతో నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. మెజారిటీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం. కాంగ్రెస్లో వలసల ప్రభావం ఎంత? గ్యారంటీగా వచ్చేది మేమే, అన్ని హామీలకు నాది పూచి, మూడోసారి కమలాదేవి విజయం. అస్సాం, త్రిపుర సభల్లో మోదీ. ప్రధాని మోదీ అవినీతి ఛాంపియన్. ఈసారి భాజపాకు 150 సీట్లే వస్తాయి. ఎన్నికల బ్యాండ్లు అతిపెద్ద దోపిడీ పథకం. అమేఠీలో పోటీపై పార్టీదే తుది నిర్ణయం. ముగిసిన తొలిదశ ప్రచారం. కూటముల పోరు కలిసొచ్చేది ఎవరికి? చెరువుల కబ్జాలతో ముప్పే. జలవనరులను కాపాడుకోకపోతే ప్రజాజీవనానికి ప్రమాదం. అమరావతిపై ఇంత కక్ష. నామినేషన్లకు వేలాయ. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరణ. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. గురువారం నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఆదివారం మాత్రం స్వీకరించరు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు 645 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, తుది పోరులో 443 మంది నిలిచారు. రిటర్నింగ్ ఆఫీసర్ 35,666 పోలింగ్ కేంద్రాలు. రాష్ట్రంలో 35,666 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో అదనంగా సహాయక పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సైతం ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఎన్నికలకు పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ బృందం అన్ని ఏర్పాట్లు చేసింది.